నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలన చేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో పర్యటించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విశాఖ రైల్వే జోన్ పై వైసీపీలో భిన్న స్వరాలు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణ పరిస్థితులు సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటి నుంచి దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణ కోసం తగినంత సిబ్బంది ఉన్నారా లేదా అన్నదానిపై లెక్కలు తీయాలని అన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ పాలనలో మంగళగిరిలో అభివృద్ధి శూన్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ గెలిస్తే ఇళ్లు పీకిస్తాడంటూ దుష్ప్రచారం చేసిన ఆర్కే ఇప్పుడు పేదవాళ్ల ఇళ్లను కూలగొట్టడం దారుణమని మండిపడ్డారు. మంగళగిరిలో లోకేష్ పర్యటిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే మంగళగిరి నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్గా మారారని విమర్శించారు. వారానికోసారి వచ్చి ఫోటోలు దిగి జంప్ అయిపోతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో వేలాదిగా వృద్ధాప్య, వితంతు పెన్షన్లు తొలగించారని ఆరోపించారు. సీఎం ఉంటున్న నియోజకవర్గంలో అభివృద్ధికి దిక్కులేదని తప్పుపట్టారు. చెత్త సీఎంల జాబితాలో దేశంలోనే జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 అని వెల్లడించారు. వస్తాడు, మాయ మాటలు చెప్తాడు, 4 ఫోటోలు దిగుతాడు, జంప్ కంపడు మళ్ళీ. అందుకే గెస్ట్ లెక్చరర్ పేరు పెట్టారు. నేను తిరిగినంత తిరగలేదైనా 2 సార్లు ఎమ్మెల్యే ఎట్లుండాలా, 6 నిమిషాలు ప్రజల మంచిలో ఉండాలా, ఈ వీధులపైన తిరగాల. ఓడిపోయినాడు నేను తిరుగుతున్నా, గెలిచినాడు ఎలా ఉండాలా? ఇప్పుడు ఆయన సవాల్ ఇస్తున్నా. 2800 కోట్ల రూపాయలు కేటాయించారు స్వామి 2 బడ్జెట్లో మంగళగిరికి. దాంట్లో 2,80,00,000 కూడా ఖర్చు పెట్టలేరా? ఇంకేం ఎమ్మెల్యే అవుతాడు చెప్పు? 2800 కోట్లు ఎక్కడ? 1 రూపాయి ఖర్చు పెట్టలే. 2800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పటికీ మన నియోజకవర్గంలో 10,000 మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టుండే, డ్రైన్లు పూర్తయి ఉండే, ప్రతి పేదోడికి ఉచితంగా నీటి కనెక్షన్ ఇచ్చిండే. మళ్ళీ ఎందుకు ఖర్చు పెట్టలే? ఎందుకు ఊకే మా పైన పడతారు? జనరల్ ఫండ్ ఆ డివైడర్ ఇప్పుడు ఎవరు తీసాడో తెలియదు. విచిత్రంగా ఉంది. ఆల్రెడీ మా నాయకులు ఫిర్యాదు ఇచ్చారు, డివైడర్ ఎవరు కొట్టి ఎవరు పట్టుకెళ్ళిపోయారని. పర్మిషన్ లేదు, టెండర్ లేదు, డివైడర్ కొట్టి పట్టుకెళ్ళిపోయినారు. అంటే డివైడర్లు కూడా అవినీతి చేసే పరిస్థితిలో ఉన్నాడు ఎమ్మెల్యే. ఏం చెప్పాలా? ఇంకా ఇసుక చూడండి, పాపం అందరు ఏడుస్తున్నారు. ఇసుక దొరకట్లా, భవన నిర్మాణ కార్మికులు బాధపడుతున్నారు. పక్కనే ఉన్నాయి రీచ్లు. అంటే ఎవరు జోబుల్లో పోతున్నాయి? ఎమ్మెల్యే గారు వాటి ఎంతనో, మంత్రి గారు వాటి ఎంతనో ఆయనే చెప్పాలా. టిడ్కో ఇల్లు మీ హయాంలో ఇచ్చినవి ఇంతవరకు ఇవ్వలేదు. అయ్యా టిడ్కో ఇల్లు నేను చెప్తా, చాలా బాధ వస్తుంది. ఆనాడు మమ్మల్ని ఎగతాళి చేసినాడు జగన్ రెడ్డి. అబ్బో ఇన్ని వేల రూపాయలు స్క్వేర్ ఫీట్కి కట్టినామన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా జగన్ రెడ్డి, ఏం పీకావే నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టినావే? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టినావు? నంబర్ 1 చేతగాని ముఖ్యమంత్రి అంటే నీకు అవార్డు ఇవ్వచ్చు, నంబర్ 1 ఇవ్వచ్చు భారతదేశంలో. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా టిడ్కో ఇల్లు కట్టి నెల్లూరులో, కడపలో, ఆయన సొంత నియోజకవర్గం పులివెందల్లో, ఇక్కడ మంగళగిరిలో కడితే మా పైన ఎదురు దాడి చేసినాడు. కనీసం ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చే పరిస్థితి లేడు. అంతేందుకు ఆ ఇంటికి డ్రైన్ కట్టే పరిస్థితి లేడు, ఆ ఇంటికి రోడ్లు వేసే పరిస్థితి లేడు ఈ ముఖ్యమంత్రి. ఎప్పుడు తాడేపల్లి కొంపలో ఉంటాడు, పక్కన ఉంటుంది ఆ కొంప. పైనుంచి చూసా, కొండపై నుంచి ఆ కొంపను కూడా. అక్కడి నుంచి వచ్చి చూడడు. ఆయన మటుకు పెద్ద ఎకరాల్లో ఉండొచ్చు, పేద ప్రజలు కనీసం రోడ్ వేసే పరిస్థితులు ఉండడు, డ్రైన్ కట్టే పరిస్థితులు ఉండడు. నేను పెద్ద ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి? టిడ్కో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా? టిడ్కో ఇల్లు విషయంలో ప్రభుత్వం డబ్బు కట్టారు, అప్పు చేసి తీసుకొచ్చి కట్టినారు. ఇల్లు 2-3 సంవత్సరాలు వస్తుందనుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు ఇవ్వట్లా, వడ్డీ కట్టాలా, ఇంకో పక్కన రెంట్ కట్టాలా. పాప వాళ్ళ బాధలు నేను చెప్తుంటే మంగళగిరి ఆశ్చర్యపోయాను. ఒక పక్కన రెంట్, ఇంకో పక్కన వడ్డీ పైన ఇప్పుడు చక్ర వడ్డీ అయిపోయింది. ఇప్పుడన్నా మాయ మాటలు చెప్తాం మానేయండి, మమ్మల్ని తిడుతూ మానేసి మంచి పనులు చేయండి. నేనే చెప్పాను కదా, మీరు 2800 కోట్ల రూపాయలు మంగళగిరికి ఆనాడు కేటాయించాము. నేను నిజంగా ఆనందపడ్డాను. అరే మంచి కార్యక్రమం అనుకున్నాను. కానీ ఏమైంది?
విశాఖ రైల్వే జోన్పై స్పష్టత ఇవ్వాలని ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. కేంద్రం ఇటీవల చేసిన ప్రకటనలు ఎక్కడ విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేదని అన్నారు. రైల్వే జోన్పై కేంద్రం పూటకో మాట మాట్లాడుతుందని విమర్శించారు. Sir, I draw your kind attention, sir. Sir, the State Reorganization Act of 2014 is passed 7-8 years back, sir. There in that act, South Coastal Zone was promised, and it is there in that act, sir. But not yet the South Coastal Zone is been implementing, sir. Sir, our previous one of the speakers have mentioned that in the year budget of 2021 to 22, 40 lakhs is been allocated in the budget, sir. But there is lot of ambiguity and confusion in the people of Andhra Pradesh whether the South Coastal Zone is been implementing or not. I request through you, sir, to the Honorable Railway Minister to announce in this house itself to honor the promise, to honor the act which is passed in the year 2014, sir. We demand from the people of Andhra Pradesh to implement South Coastal Zone for the people of Andhra Pradesh. సుధాకరన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన కొత్త జోన్ ఏర్పాటుపై ఇప్పటికీ పురోగతి లేదని లోక్సభలో ఆయన గళమెత్తారు. 3 ఏళ్లు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని మండిపడ్డారు. 2021-22 బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేవలం 40 లక్షలు మాత్రమే కేటాయించారని, ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టమని అన్నారు. ఇంత తక్కువ కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమేనని అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న రైల్వే జోన్ల జాబితాలో కానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే జోన్ల జాబితాలో కానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశాన్ని కేంద్రం చేర్చలేదని మండిపడ్డారు. ఈ 2 జాబితాల్లోనూ లేకపోవడంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని అన్నారు. Regarding the creation of new railway zone, in February 2019, the central government has promised to create a new railway zone under the name of South Coast Railway Zone for the state of Andhra Pradesh, sir. It has been already around the time of 3 years. But what is to be noted here, sir, recently I have asked a question towards the Railway Ministry and they have replied how much budget was allocated in the year 21-22 for the creation of railway zone. It is mere 40 lakhs, sir. This is not just a lack of commitment from the central government towards the creation of zone. It is pure insult to the state of Andhra Pradesh. 40 lakhs, it's not just a building that we are talking about, but this is regarding the creation of new railway zone. On top of this, yesterday another question has been answered by the railway department. In that question, there was a part where it says what are the existing railway zones in the country. The South Coast Zone has not been mentioned, and in that only another part is there where they have requested, where they have asked. Sir, 1 minute I am complete. 1 minute I will complete, sir. They have also requested that are there any new railway zones that are created. South Coast has not been mentioned, so it is not in the existent. It is not in the created list of railway zones. So we want to demand the central government what is the clarity on this issue, sir. Is it being created or not? How much budget has been allocated? On behalf of the people of Andhra Pradesh, especially people of Uttarandhra, we demand the central government that the creation of railway zone and the operation should start immediately. On top of that, railway recruitment board also should be conducted in Visakhapatnam, and seven stations from Khurda Road Division should be added to the South Coast, sir. They are of the names of Palasa, Mandasa, Sunnadevi, Baruva, Sompeta, Jadapudi and Ichapuram. These 7 stations from Khurda Road Division should be included in the South Coast Railway Zone. Operation should be started immediately. There shouldn't be any double talk on this issue, sir. Thank you. ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ మీద బూడిద నిల్వలకు అనుమతి లేదని ఎంఆర్ఓ సూర్యారావు స్పష్టం చేశారు. ఎక్కడైనా బూడిద నిల్వలు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బూడిద రవాణా చేసేవారు పర్యావరణ శాఖ నిబంధనలు పాటించాలని సూచించారు. అది మా దృష్టికి వచ్చింది, అది దాని మీద యాక్షన్ తీసుకుంటాం, పై అధికారులతో సంప్రదించి యాక్షన్ తీసుకుంటాం. అక్కడ వాళ్ళు డంప్ చేసుకోవడానికి అనుమతులు లేవండి. అనుమతులు అంటే మేము జారీ చేయలేము. అది సిఆర్డిఏ పరిధిలో ఉంది. సిఆర్డిఏ నుంచి ఉన్నాయేమో మేము వెరిఫై చేయలేము. సార్ దాని గురించి పైకి సంప్రదించి దాని మీద నిర్ణయం తీసుకుంటాం. సార్ ఇప్పుడు అనుమతి లేకోకుండా వ్యాపారం చేయడం అంటే మరి అది అక్రమమే కదా సార్? అది దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా? అది ఉందని లేదని మాకు తెలియదు. అంటే ఉంది అంటే పర్మిషన్ సిఆర్డిఏ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది.
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చారో లేదా ఒకసారి మేము వాళ్ళకి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు అక్రమ వ్యాపారులు మేము ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేదని చెప్పి అంటున్నారు. ఊహాగానాలు స్ప్రెడ్ చేయొద్దండి. ఊహాగానాలు స్ప్రెడ్ చేయొద్దండి. మేము ఎటువంటి అనుమతులు కానీ మిలాఖతులు కానీ కన్సర్న్ వీటిపేస్తే ఏమైనా సంప్రదింపు చేశారు సార్ మీరు ఇప్పుడు దాకా ఇలాంటి సంప్రదింపు చేయాలి. ఇప్పుడు చివరిగా మీరు చెప్పేది ఏంటి సార్, ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు అంటారా? వ్యాపారానికి మరి దాని గురించి నాకు ఆ వ్యాపారానికి సంబంధించిన లైసెన్సులు ఏమైనా నాకు తెలియదు, కానీ స్టోర్ చేయటం వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం తప్పనిసరిగా మాకు తెలియజేయండి. దాని మీద పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉంటే మేము దానికి చట్ట ప్రకారం చేయాలి. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి కాశీ మధుబాబు పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ గోడ పత్రాన్ని ఆవిష్కరించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడంతో ఈ నెల 16న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవాడ వేదికగా చలో విజయవాడ కార్యక్రమానికి 3045 యూనియన్ తరపున విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల తరపున పిలిపివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా రాష్ట్రం మొత్తం కాంట్రాక్ట్ కార్మిక వర్గం అంతా కూడా కదిలి రావాలని, చలో విజయవాడ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ మీడియా సముఖంగా కార్మిక వర్గానికి అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డిసెంబర్ 16వ తారీఖు తేదీ ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2014వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మేము సమ్మె చేసాం 12 రోజుల పాటు. ఆ సమ్మె చేసినప్పుడు జంకానా గ్రౌండ్స్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆ సభకి అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఆ సభకి హాజరయ్యి మా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి డిసెంబర్ 16, 2014న సంఘీభావం తెలియజేయడంతో పాటు నా ప్రభుత్వం వస్తుంది, నా ప్రభుత్వం వచ్చాక మీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ అనుభవాన్ని, వయసుని, విద్యార్థులని పరిగణలోకి తీసుకుని వీలైనంత మందిని క్రమబద్ధీకరిస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డిసెంబర్ 16వ తేదీన విజయవాడలో ఏర్పాటు చేసే ఈ చలో విజయవాడ కార్యక్రమానికి ధర్నా కార్యక్రమం కూడా అదే రోజు ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా మా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఆకాంక్షని, కోరికని, మేము పడుతున్న కష్టాలు, ఇబ్బందులు తెలియజేయడం కోసం 16వ తారీఖు ఎన్నుకోవడం జరిగింది. 2018-19 సంవత్సరంలో జరిగిన పాదయాత్రల్లో 13 జిల్లాల్లో మొత్తం మా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాం. ఆయనకి మా సమస్యల పట్ల రిప్రజెంటేషన్లు ఇవ్వడంతో పాటు పాదయాత్రలో కూడా నడిచాం. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి ఒక్క అడుగు కూడా ముందుకు పడిన సందర్భంగా విద్యుత్ యాజమాన్యం వహిస్తున్న మొండి వైఖరి, నిర్లక్ష్య వైఖరి, ఏదైతే వేధింపులకు దిగే మేనేజ్మెంట్ వైఖరికి నిరసనగా మేనేజ్మెంట్ ప్రభుత్వం దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయాలు సమగ్రంగా, సంపూర్ణంగా తీసుకెళ్లని కారణంగా ఈ జాప్యం జరుగుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే డిసెంబర్ 16న గత 25 సంవత్సరాల నుంచి ఏపీ ట్రాన్స్కో, డెస్కామ్, జెన్కో కంపెనీల్లో సబ్స్టేషన్లో డిప్లొమా ఇంజనీర్స్, ఐటీ ఆపరేటర్స్, వాచ్ అండ్ బార్డ్స్, సిబిడి లైన్స్ గ్యాంగ్ ఆపరేటర్లో, టెలికాం ఆపరేటర్లో, కంప్యూటర్ ఆపరేటర్లో, డ్రైవర్లో అనేక రకాల క్యాడర్లకు సంబంధించి జెన్కోల్లో కూడా మేము మా శక్తికి, కష్టానికి మించి విద్యుత్ సంస్థ అభివృద్ధి కోసం మేము పనిచేసుకుంటూ వస్తున్నాం. మేము పనిచేస్తున్న ఈ కష్టాన్ని, మా ఇబ్బందుల్ని మాకు కనీసం మేనేజ్మెంట్ స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నింటినీ కూడా మేనేజ్మెంట్ దృష్టికి ఈ 2.5 సంవత్సరాల్లో కనీసం ఒక 50 నుంచి 100 సార్లు తీసుకెళ్లి రిప్రజెంట్ చేసి ఉంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి గ్రీవెన్స్ సెల్లో కార్మికుల సమస్యలు వినాలని, విన్న 4 రోజుల్లో తర్వాత ఆ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని చెప్పి విద్యుత్ యాజమాన్యం తెలియజెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. గ్రీవెన్స్ సెల్లో మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము రెగ్యులర్గా సమస్యలు విద్యుత్ యాజమాన్యం దృష్టికి తీసుకొస్తానే ఉన్నాం. ట్రాఫిక్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజయవాడ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన రికార్డులను పరిశీలించడంతో పాటు లైసెన్సు లేకుండా వాహనాలు నడిపే వారిని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నారు.
నగరంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పిస్తూనే ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మీసాల రాజేశ్వరరావు వంతెన దగ్గర వాహన తనిఖీలు చేపట్టి వాహన రికార్డులను పరిశీలించారు. అంతేకాకుండా 18 సంవత్సరాల్లోపు వారు డ్రైవింగ్ చేయకుండా ఉండేందుకు నివారణ చర్యలకు ఉపక్రమించారు. మరోవైపు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాలను అక్కడికక్కడే వాహనదారులతో డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ మూర్తి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడే ప్రమాదాలు నివారించవచ్చునని అన్నారు. విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీస్ వారు వాహన తనిఖీలు నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా తనిఖీల్లో కోవిడ్ ప్రోటోకాల్ పాటించడం, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా రైడర్స్ అందరూ కూడా మోటార్ సైకిల్ రైడర్స్, అదేవిధంగా 4-వీలర్స్ డ్రైవర్స్ అందరూ కూడా నిబంధనలు పాటించేలాగా ప్రధాన విధిగా అందరూ కూడా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కోవిడ్-19 రూల్స్ అన్నీ కూడా పాటించాలి. SMS, సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. అదేవిధంగా వాహనదారులు బండి రికార్డ్స్, వెహికల్ రికార్డ్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా ఎవరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ చేయకుండా రూల్స్ అన్నీ పాటించి ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించి విజయవాడలో సిటీలో ఫ్రీ ఫ్లో ట్రాఫిక్కి అందరూ సహకరించాలి. ఎలాంటి యాక్సిడెంట్స్ ఫ్రీగా ఇక్కడ రోడ్స్ అన్నీ ఉంచాలని చెప్పి నగర ప్రజల్ని, వాహనదారుల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. క్షణికావేశంలో యువత అనాలోచిత నిర్ణయాలు తీసుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి అన్నారు. చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడడం సరైన నిర్ణయం కాదని అన్నారు. మొగల్రాజ్పురంలోని ఒక హోటల్లో స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేషనల్ వాలంటీర్స్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి లక్ష్మీ పార్వతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్షణికావేశంలో అనేక ఆలోచనలు, ఆకర్షణలు కలుగుతాయని, వాటిని అదుపు చేసుకుని ప్రశాంతంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులది స్వచ్ఛమైన ప్రేమ అని నేటి యువత గుర్తించాలని చెప్పారు. యువతలో అవగాహన పెంపొందించేలా ఈదా ఫౌండేషన్ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. క్షణికావేశంలో లేదా బలహీన మనసుతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. అనే ఒక ఆర్గనైజేషన్ కార్యక్రమం ఇది. నిజానికి ఇది ఉపన్యాసాలు చెప్పేటువంటి కార్యక్రమం కాదు. మనస్సుతో, హృదయంతో, ఆత్మతో నిజంగా ఒక బాధను అనుభవిస్తూ, ఆవేదన చెందుతూ ఎంత స్పందించాల్సినటువంటి సమయం కార్యక్రమం అంటే నాకు ప్రతి క్షణం కళ్ళల్లో కన్నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. ఒక తండ్రి, ఒక తల్లి ఎంతో ప్రేమతో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆటపాటలు చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక బిడ్డ 20 ఏళ్ళు దాటాక ఇక మన దగ్గర లేదు అనుకుంటే ఆ వాస్తవ సత్యం అనేది ఎంత గుండెను గాయపరుస్తుంది. ఆ జీవితాలు చివరి వరకు ఒక జీవోత్సవాల్లో బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నో ప్రేమ కథలు. ఈ ప్రేమ కథల వెనుక తల్లిదండ్రుల గుండెల ఆర్తనాదాలు, ఆవేదనలు, విషాదాలు, చివరకు కొంతమంది ఆత్మహత్యలు, తల్లిదండ్రులు కూడా. ఇదంతా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తే దానికి ఏం చెప్పలేనటువంటి సమాధానమే లేదు. ప్రేమ ఎందుకంటే బహుశా ఫ్రైడ్ కూడా చెప్పుండడేమో ఇట్లాంటివి. ఇట్లాంటప్పుడు కావాల్సిందల్లా ఒక్కటే, మనోధైర్యాన్ని ఎలా ఇవ్వాలి అని. ఇప్పుడైతే మాత్రం నేను చాలా అభినందిస్తున్నాను ఈ స్పందన ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, వారికి సహకరిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ సొసైటీలో మా అమ్మాయి ఈ విధంగా మరణించడం అనేది జరిగిన ఈ విషాదం మరే కుటుంబంలో కూడా జరగకూడదు. ఆ కుటుంబాలైనా కనీసం వాళ్ళ పిల్లలతో చల్లగా ఉండాలి అంటే ఒక విషాదాన్ని, ఒక బాధని, అది సమాజంలో ఒక చైతన్యం కలిగించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ స్పందన కార్యక్రమం నిజంగా నేను చెల్లించిపోయాను. వారికి హృదయపూర్వకంగా ప్రత్యేకంగా నేను శామ్యూల్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, వారి భార్యలు అందరికీ కూడా పేరు పేరున నేను నిజంగానే అభినందనలు తెలియజేస్తున్నాను. శామ్యూల్
తర్వాత జీవితం పట్ల అనుభవాలు పండించుకున్న వాళ్ళే, ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నవాళ్ళే, ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళు అనుభవించేటువంటి కష్టాలు సుఖాలు అది మామూలుగా కాదు. ఒక సామాన్య గృహిణి దగ్గర నుంచి ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ వరకు కూడా అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా కూడా ఒక సొల్యూషన్ లేనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాలానికే వదిలేస్తూ లేకపోతే జీవితాలను కడతీర్చుకుంటూ పోతున్నటువంటి పరిస్థితుల నుంచి దారి మళ్లించాలనేటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వేదిక మీద ఉన్నటువంటి మహిళా మండలికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు అందజేస్తూ వచ్చిన పెద్దలు అందరికీ కూడా డిసెంబర్ 11, 12 తేదీలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సదస్సు పోరంకిలోని మురళి రిసార్ట్స్లో జరుగుతుందని అధ్యక్షులు వేణుగోపాల్ అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వాసవి క్లబ్ సభ్యులు హాజరవుతారని చెప్పారు. విజయవాడ రాజీవ్ నగర్లో వాసవి క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ రాజీవ్ నగర్లో వాసవి క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సదస్సులో మంత్రి వెల్లంపల్లి మరియు ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు. రానున్న సంవత్సరానికి అధ్యక్షుడిని, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని, ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. జనవరి 1 నుంచి ఈ డిసెంబర్ 31 తారీఖు వరకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి 1500 క్లబ్బుల నాయకులందరూ కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారి యొక్క సేవలను గుర్తిస్తూ రేపు డిసెంబర్ 11, 12 తారీఖుల్లో పోరంకిలో ఉన్నటువంటి మురళి రిసార్ట్స్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, గౌరవ అతిథులుగా మల్లాది విష్ణు గారు, పార్థసారథి గారు, మిగిలిన అతిథులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఆ రోజున కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పాస్ట్ ఇంటర్నల్ ప్రెసిడెంట్స్, మరి గతంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి అధ్యక్షులుగా పనిచేసినటువంటి పాస్ట్ ఇంటర్నల్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఆ రోజున మీటింగ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ వేదిక మీద రాబోయే కాలంలో ఉన్నటువంటి నాయకులు అంటే 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, 23 సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు ఎలక్షన్స్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అవి రెండు కూడా సింగిల్ నామినేషన్ లైన్ కారణంగా రెండు కూడా ఇనానిమస్లీగా డిక్లేర్ అయిపోయినట్టే. ఆ రోజున వాళ్ళిద్దరి చేత ప్రమాణ స్వీకారం, రాబోయే ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా ఆ వేదిక మీద నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాసవి క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఆ రోజు అటెండ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ వేదిక ఎందుకంటే ఆర్గనైజేషన్ పుట్టింది ఏంటంటే ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. కాబట్టి దట్టు ఈ సంవత్సరం ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని డైమండ్ జూబ్లీ ఇయర్లో మేము అడుగుపెట్టడం జరిగింది. మరి ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క సందర్భంలో అద్భుతమైనటువంటి వేదిక సమక్షంలో అన్ని ఏర్పాట్లతో అంగరంగ వైభవంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఐకాన్ వాసవి నవనిర్మాణ్ ఐకాన్ 2021 అనే పేరుతో మనం నిర్వహిస్తున్నాము. దానికి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్, గవర్నర్లు, ఐఈసీ ఆఫీసర్లు చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆఫీస్ స్టాఫ్ కూడా అద్భుతంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన మీడియా సోదరులందరి తరపున మీ అందరి సందర్భంలో మీ అందరి ద్వారా మేము అందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మన ఐకాన్ 2021ని దిగ్విజయం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, హెయిర్ గ్రోత్కు సంబంధించి తమ వద్ద ప్రత్యేక ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయని ఆలివ్ క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ యాస్మిన్ తెలిపారు. చర్మ సంబంధిత వ్యాధులకు కూడా తమ వద్ద ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని వెల్లడించారు. విజయవాడ సూర్యారావుపేటలో నూతనంగా నిర్మించిన ఆలివ్ ఎస్థెటిక్స్ క్లినిక్ను వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలివ్ క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ యాస్మిన్ మాట్లాడుతూ విజయవాడలో నూతనంగా ఈ క్లినిక్ను ఏర్పాటు చేశామని తెలిపారు. చాలా మందికి జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారని, అయితే హెయిర్ గ్రోత్కి సంబంధించి తమ వద్ద ప్రత్యేక ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని తెలిపారు. హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్కు సంబంధించిన అధునాతన మిషనరీస్, సరికొత్త ట్రీట్మెంట్ విధానాలతో చికిత్స చేస్తామని తెలిపారు. అలాగే చర్మ సంబంధిత వ్యాధులకు కూడా తమ వద్ద ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని తెలిపారు. పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, పింపుల్ ట్రీట్మెంట్ వంటివి కూడా అందిస్తామని అన్నారు. హార్మోన్లో సమతుల్యత లేని వారికి కూడా చర్మ సంబంధిత చికిత్సలు చేస్తామని తెలిపారు. అలాగే అన్ని దంత సమస్యలకు చికిత్సతో పాటు ఫిజియోథెరపీ కూడా అందుబాటులో ఉందని అన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటాయని, డిసెంబర్ 31 వరకు ప్రత్యేక ఆఫర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోజు మేము ఎలెవా ఎస్థెటిక్స్ అనే ఒక క్లినిక్ స్టార్ట్ చేసాము. దిస్ ఇన్క్లూడ్స్ హెయిర్, స్కిన్, డెంటల్ అండ్ ఫిజియోథెరపీ.
ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే ఫస్ట్ హెయిర్ గ్రోత్ అనేది చాలామందికి డ్రీమ్. అది ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది బికాజ్ మనం చేసేవన్నీ అడ్వాన్స్డ్ మిషనరీస్తో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. నెక్స్ట్ స్కిన్కి వచ్చేసరికి లైక్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్, యాక్నే ట్రీట్మెంట్స్, పింపుల్ ట్రీట్మెంట్స్, ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకి కూడా మనం స్కిన్ ట్రీట్మెంట్స్ అనేవి ఫ్రూట్ఫుల్గా చేయగలుగుతాము. అండ్ కమింగ్ టు డెంటల్, ఆల్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఫ్రమ్ ఓరల్ ప్రొఫైలాక్సిస్ నుంచి ట్రామా సర్జరీస్ వరకు ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ప్రోస్థోడాంటిస్ట్ కూడా మన కన్సల్టెంట్స్గా ఉంటున్నారు. అండ్ ఫిజియోథెరపీకి వచ్చేసరికి క్రిప్టో ప్రాక్టీసెస్ అండ్ టేపింగ్ అండ్ రీహాబ్ సెంటర్స్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము ఇన్ ఫర్దర్గా. ఇది విజయవాడలో మనకి వేమూరివారి స్ట్రీట్ కొత్తంతన సెంటర్లో మనకి ప్రారంభోత్సవం జరిగింది ఈరోజు. యాక్చువల్గా ఇవి మన సెషన్స్ అనేవి మినిమం నార్మల్గా చిన్న ఉద్యోగుల నుంచి నార్మల్ లేమెన్లు కూడా తీసుకునే విధంగానే ఉంటుంది. అందరికీ అందుబాటులో ట్రీట్మెంట్, 1000 రూపాయల దగ్గర నుంచి కూడా మనకి ట్రీట్మెంట్లు ఉంటాయి. వాటికి కూడా రిజల్ట్స్ ఉంటాయి. మా మెయిన్ మోటో ఏంటంటే మేము డబ్బుల గురించి కాకుండా ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఇవ్వాలని చెప్పి బయట వాళ్ళందరికన్నా కూడా మనం చాలా వరకు చాలా తక్కువలో చేస్తాము ట్రీట్మెంట్స్. మిషనరీ కూడా మీరు చూసి ఉంటారు, అన్ని అడ్వాన్స్డ్ మిషన్స్ తెప్పించాము. బట్ మనకి కాస్ట్ అనేది మీరు కంపారిటివ్గా చూసుకుంటే చాలా ఒక 20 to 30% చాలా తక్కువగా ఉంటాయి మన దగ్గర. అండ్ ఇనాగ్రల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. డిసెంబర్ 31 వరకు ఫ్లాట్ 50% ఉన్నాయి ఆఫర్స్. అండ్ అది కూడా పే చేయడానికి వారికి ఇంకా తక్కువ డిస్కౌంట్ ఇస్తాం, ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అనేది అందజేయగలుగుతాము. మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థిక స్వావలంబన సాధించే శిక్షణ ఇస్తున్నట్లు జనశిక్షణ సంస్థ డైరెక్టర్ విద్యాకన్న పేర్కొన్నారు. ఏడాదికి 2000 మంది యువతీ యువకులు శిక్షణ పొందుతున్నారని చెప్పారు. మాగినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జనశిక్షణ సంస్థ సహకారంతో మహాత్మా గాంధీ రోడ్లో ఎంబీవీకే భవన్లో జామ్, జ్యూస్, జెల్లీల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనశిక్షణ సంస్థ డైరెక్టర్ విద్యాకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 సంవత్సరాల నుంచి 40 ఏళ్లలోపు వారికి వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన తరువాత వ్యాపార నైపుణ్యాలు అందించడంతో పాటు వారు స్వయంగా వ్యాపారం పెట్టుకునేలా బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇది మినిస్టర్ ఆఫ్ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అనేక రకాలైన శిక్షణా కార్యక్రమాలు 14 సంవత్సరాలు పైబడి 45 సంవత్సరాల వరకు యువతీ యువకులకు చాలా రకాలైన శిక్షణా కార్యక్రమాలు చేస్తున్నాము. వీటి మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వయం ఉపాధి కలగజేయటం, లేదు అంటే ఎక్కడైనా వేతన ఉపాధి. అనేక మంది జిల్లా అంతా ప్రతి సంవత్సరం కూడా ఒక 2000 మంది యువతీ యువకులు శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందిన తర్వాత వారికి కావాల్సిన విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో వారికి మెలకువలు నేర్పిస్తున్నాము. తర్వాత బ్యాంకుల సహకారంతో అలానే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకి వారికి సాంకేతిక సహకారాలు అందించి వారు ఒక చిన్న యూనిట్లు పెట్టుకునేలాగా కృషి చేస్తున్నాము. పెట్టుకున్న తర్వాత కూడా వారి ఉత్పత్తులను అమ్మటానికి మార్కెటింగ్ రంగంలో కూడా వాళ్ళకి అనుభవం కలిగించడానికి మహిళా ఉత్సవం చేస్తున్నాము. అలానే ఆన్లైన్లో కూడా వారి ప్రొడక్ట్స్ అమ్ముకునేలాగా మేము కృషి చేస్తూ మహిళల అభివృద్ధికి, ముఖ్యంగా మేము మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తూ వారికి వచ్చే సమస్యలను కూడా పరిష్కారం చేసుకుంటానికి ఆ సాధికారత వైపుగా మేము ఒక్కొక్క అడుగు నడిచేలాగా మహిళలకి చాలా రకాల శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఇవాళ ఇక్కడ జాము, జ్యూస్లు, ఇవి ఐస్ క్రీమ్లు, ఇవన్నీ తయారీలు, ఫుడ్ ప్రాసెసింగ్లో శిక్షణ ఇస్తున్నాము. దీంట్లో 20 మంది మహిళలు శిక్షణ అవుతున్నారు. శిక్షణ అయిన తర్వాత బ్యాంక్ మేనేజర్ గారు కూడా వచ్చున్నారు. వారి సహకారంతో చిన్న యూనిట్లు పెట్టుకోవడానికి, తర్వాత మార్కెటింగ్ రంగంలో అడుగు పెట్టడానికి మేము కృషి చేస్తూ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.